ఇంకెక్కువ రోజులు ఉండదు. మూడొద్దుల మురిపేం ముంగట పడదు. మేమే పవర్లకు వస్తాం. 4 రోజులైతే మాదే అధికారం. గీ డైలాగులను గులాబీ లీడర్లు గుత్తబట్టిండ్రనుకో రాదుండ్రి. కాంగ్రెస్ గెలిచిన 2-3 రోజుల కాంచెలి షురూ చేస్తే ఇయాల్టి దాకా అవే మాటలు. కానీ ఎట్లా పడిపోతుందో ఎందుకు నిలబడదో మాత్రం చెప్తలేరు. గమ్మతేందంటే కారు దిగుతుండ్రు, కాంగ్రెస్ లకు పోతుండ్రు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సార్ ఫ్యామిలీని తోలుకొని పోయి సీఎం సార్ ను కలిసిండు. సునీత మేడం వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్, పాత రంగారెడ్డి జిల్లాలో పతారున్న లీడరు. అసెంబ్లీ ఎలక్షన్లకు ముందే కండువా మారుస్తాడని ప్రచారం అయితే మంత్రి పదవి ఇచ్చి బుదరకిచ్చిండ్రు కారోళ్ళు. సార్కేమో తాండూరు ఎమ్మెల్యే కావాలని కాయిస్తుండే, కానీ టికెట్ పైలట్ కాక పట్టుకపోయిండు. ఇద్దరికి అస్సలు పడది. ఐసీకి తైస్ అంటారు ఒక్క పార్టీలు ఉన్న. మహేందర్ రెడ్డి సార్ వాళ్ళ తమ్ముడు నరేందర్ రెడ్డి సార్ కొడంగల్ రేవంత్ రెడ్డి సార్ మీద నిలబడి ఓడిపోయిండు. మా అన్న పార్టీ మారినా నేను బీఆర్ఎస్ లోనే ఉంటా అంటున్నాడు ఇప్పటికైతే. అయితే సునీత మేడానికి చేవెళ్ల ఎంపీ టికెట్ ఓకే అయిందని గాంధీ భవన్ లో గుసగుసలు. ఇక బోరబండ కార్పొరేటర్ పాత డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ సాబ్ సుధా కాంగ్రెస్ లోకి వస్తున్నాడు. మొన్ననే పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ వెంకటేష్ అన్న ఢిల్లీలో కాంగ్రెస్ కండువాగా అప్పుకున్నాడు. పాత మంత్రి తాటికొండ రాజన్న రాజీనామా చేసిండు అధికార పార్టీలకు వస్తానికి. పాత మేయర్ తీగల కృష్ణారెడ్డి సార్ వచ్చి కలిసిపోయిండు మల్క. చాలా మంది గులాబీ లీడర్లు గాంధీ భవన్లకు వస్తానికి చర్చలు నడుస్తున్నాయట. 4 మెదక్ ఎమ్మెల్యేలు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే సీఎం సార్ ను కలిసిండ్రు గాని పార్టీ మారమని ఖరాఖండిగా చెప్పిండ్రు. పార్లమెంట్ ఎలక్షన్ల వరకు జంపింగ్లు జోరుంటాయటుల్లో. సర్కార్ పడిపోతుంది, గవర్నమెంట్ నిలబడదనుడు బంద్ చేసి కార్ దిగేటోళ్ళని కాపాడుకుంటే మంచిదేమో సార్లు.